అండి ఈ రోజు మన ఛానల్లోనే వచ్చేసి ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉంటుందో ఫ్రంట్ పార్ట్ యొక్క మెయిన్ డాట్ అనేది ఏ విధంగా వేసుకోవాలి అన్నది చాలా సింపుల్గా నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. ఏదైతే ఇక్కడ మనం సీమ్ ఎలవెన్స్లో అయితే ఇచ్చుకుంటున్నామో ఈ యొక్క సీమ్ ఎలవెన్స్ అనేది వదిలేసుకొని కరెక్ట్గా ఏదైతే ఇక్కడ కరువు తిరుగుతుందో కరువు తిరుగుతున్నటువంటి ప్లేస్లో కరెక్ట్గా వచ్చేసి ఏదైతే ఇక్కడ ఉంటుందో అంటే సీమ్ ఎలవెన్స్ అనేది వదిలేసుకొని కరెక్ట్గా 2.5 దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి అండి. చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే మాత్రం కలిపేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి డాట్ ఇంటేక్ కోసం అని చెప్పేసి 2.5 అయితే మాత్రం తీసుకుంటున్నాను ఏంటి. 34 సైజ్, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఏం చేస్తున్నాము అంటే 1.5 ఒకవైపు ఇంకొక వైపు 1.5 అయితే తీసుకుంటున్నాం అండి. ఒకవేళ హెవీ చెస్ట్ గానే ఉండి 34 సైజ్ అయితే మాత్రం మీరు 1.5 కూడా తీసుకోవచ్చు అండి. డాట్ ఇంటేక్ అంటే ఏదైతే ఉంటుందో ఇది కంప్లీట్గా 3 ఇంచెస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం వచ్చేసి 2.5 తీసుకున్నాం కాబట్టి ఒక పక్క 1.5 ఇంకొక పక్క 1.5 అయితే తీసుకుంటున్నాం. అలాగే లెంత్ అనేది మనం 2.5 దగ్గర అయితే మార్కింగ్ చేసుకోవాలి. సో దాని గురించి అని చెప్పేసి ఏదైతే మనం సీమ్ అలవెన్స్ అయితే ఇచ్చామో ఆ యొక్క సీమ్ అలవెన్స్ అనేది వదిలేసుకొని లెంత్ కరెక్ట్గా వచ్చేసి 2.5 దగ్గర అయితే మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఈ 3 అయితే కలిపేసుకోవాలి అండి.